హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను ఒక పల్లెటూరికి వెళ్ళాను అన్నమాట. యాక్చువల్గా మన యూట్యూబ్ వీడియో తీయటం కోసం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సరే, ఒక 1 అవర్ అలా విజిట్ చేసి వద్దాం, విలేజ్లో ఎలా ఉందో పల్లెటూరులో అని చెప్పి. చాలా ఈవెన్ ఒక 60-70 ఇళ్ళు ఉంటాయి అంతే. అంత పల్లెటూరులో కూడా అసలు ట్రెడిషన్స్ అనేవి చాలా వరకు మిస్ అయిపోతున్నాయి. ఏం లేవండి, నిజంగా నేనైతే ఈరోజు షాక్ అయ్యాను. ఏంటి అసలు పల్లెటూరులో చక్కగా ఎలా ఉంటారంటే, పెళ్ళి కానీ ఆడపిల్లలు లంగా ఓణీలు వేసుకోవటమో, చుడిదార్స్ వేసుకోవటమో, తలలో పూలు పెట్టుకోవటం, ఆడవాళ్ళు చక్కగా చీరలు కట్టుకుని మంచిగా ఉండటం, అట్లా ఉంటాయి కదా. అంటే మిగిలినవి ఓకే, అంటే ముగ్గులు వేయటం, ఇల్లు అలకటం, అవన్నీ ఓకే, అదంతా బాగానే ఉంది. గీదెలు చేసుకోవడం అదంతా ఓకే. బట్ ఈ బాడీ లాంగ్వేజ్లో, డ్రెస్సింగ్ స్టైల్లో, వాటిల్లో మాత్రం సిటీ కల్చర్ కనిపిస్తుంది వాళ్ళల్లో కూడా. అంటే ఏదైతే ఒక లంగా ఓణి, ఆడపిల్ల, పూలు, బారు జడ ఇవన్నీ ఉంటే అందంగా ఉంటుందో, అదైతే నాకు ఏ ఒక్క ఆడపిల్లలో కూడా కనిపించలేదండి. అంతే చుడిదార్స్ వేసుకోవటం, లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ వేసుకోవటం, హెయిర్ లూజ్ చేసుకుని వదిలేసేయటం, సేమ్ అలానే కనిపించారు. ఈవెన్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా నైటీలు వేసుకుని తిరగటము, లేకపోతే వాళ్ళు డ్రెస్సులు వేసుకోవటము చాలా తక్కువగా కనిపించారు శారీస్ కట్టుకుని. బట్ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, అసలు తల్లో ఒక్కళ్ళు కూడా పూలు పెట్టుకోవడం మానేశారు. అది పుణ్యశ్రీ పువ్వు అంటారు యాక్చువల్గా. అది ఇది వరకు రోజుల్లో అయితే చాలా బారుగా దండలు వేసుకుని పెట్టుకునేవాళ్ళు. తల్లో పువ్వు లేకుండా బయటకు వెళ్ళేవాళ్ళు కాదు పుణ్యశ్రీ పువ్వు అని. పెళ్ళి కాని పిల్లలు కానీ, భర్త చనిపోయిన వాళ్ళు తప్ప మిగిలిన ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసేవాళ్ళు. అలాంటిది అసలు ఇప్పుడు నేనైతే చిన్నప్పుడు అసలు పూలు లేకపోతే తలస్నానం చేసేదాన్ని కాదంట మా నాన్నమ్మ చెప్పేది. పూలు ఫస్ట్ కనిపిస్తేనే నేను తలస్నానం చేసేదాన్నంట. నెక్స్ట్ అలానే మా హస్బెండ్ ఉన్న టైంలో కూడా పూలు చాలా బారువి, చాలా పెద్ద పెద్ద దండలు పెట్టేసుకునేదాన్ని, జడకు మించి పెట్టేసుకుంటూ ఉండేదాన్ని. అంత పిచ్చి అనమాట నాకైతే. నాకు అనిపిస్తుంది, ఉండి దరిద్రం లేక దరిద్రం లాగా ఏంటి అసలు ఎవరు ఒకళ్ళు కూడా పూలు పెట్టుకోరు, ఎంత అందంగా ఉంటుంది చక్కగా కుంకుమ పొట్టు పెట్టుకుని పూలు పెట్టుకుని అలా ఉంటే. విలేజెస్లో కూడా ఇలా అయిపోయింది ఏంటి, కల్చర్ మారిపోతుంది, దీంట్లో ఏం గ్రేట్ ఉంది, అలా ఉంటేనే కదా అందం ఉంటుంది అని నాకు అనిపించింది. అంటే వాళ్ళు మారొద్దు, అలా ఉండాలి అని కాదు, యాటిట్యూడ్ మారాలి, కొంత సొసైటీ తెలియాలి, కానీ పద్ధతులు అనేవి కొన్ని ఫాలో అయితే బాగుంటుంది కదా అని అనిపించింది అంతే. జస్ట్ అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.